పాసం యాదగిరి గారి యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఎప్పుడు ఆయన పాయసం తాగిస్తాడో, ఎప్పుడు తొడభాసం పెడతాడో జరిగేది. వీళ్ళు ఆయన తిట్టారు. ఆయనకు కూడా అనుకుంటున్నాడు ఏం చేయాలని ఆలోచిస్తుంటాడు. ఇప్పుడు ఉన్నది పర్యావరణం గురించి చెప్తే మరి పర్యావరణంలో బట్టి ఒక్క పర్యావరణ ఎత్తలు ఉండదు. వీళ్ళు అన్ని రాజకీయ పార్టీలు ఏం పెడతారు, అందరు రాజకీయ ఎత్తలు ఉంటారు, వారందరినీ సముదాయించాలి. మరి వీరితో రాజకీయ పార్టీ లేదు. నేను సాధారణంగా చూస్తాను పాసం యాదగిరి చాలా సమావేశాలు వస్తుంటారు, వచ్చి ఎక్కడో వెనుక కూర్చుంటారు. వేదిక మీదకి మాత్రం ఎప్పుడు రాడు. వేదిక మీదకి రావాలంటే ఆయన ఒక పార్టీలో చేరాలనుకుంటారో మరి ఏదో ఆయన చేరాలనుకున్న పార్టీ ఎక్కడ ఉంటుందో ఏమో తెలియదు. ఆయన్నే పెట్టాల పార్టీ, ఆయనే చేరాలి తప్ప ఆయన ఈ విధంగానే మీరు వివిధ సమస్యల గురించి ప్రజల్లో చెప్పి మరి వాళ్ళకు ఒక ఆలోచింపజేసి అందరినీ చేయాలనేటువంటి ఆలోచన ఉంటుంది వారికి. వారు దీన్ని స్వీకరించడం అనేది నేను చాలా సంతోషంగా భావిస్తున్నాను. అయితే ఈనాడు పెద్ద చెప్పవలసినటువంటి విషయాలు ఏమి లేవు, కానీ ఇప్పుడున్నటువంటి మన భారతదేశ పరిస్థితుల్లో ముఖ్యంగా ట్రైబల్కి సంబంధించి వాళ్ళు చెప్పడం జరిగింది. చాలా విదారకమైనటువంటి సమస్య. ఇప్పుడు మహబూబ్ నగర్లో, నాగర్ కర్నూలు జిల్లాలో మనం చూస్తున్నాం చెంచులు. అది వల్నరబుల్ ట్రైబ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అని వారిని ప్రభుత్వం డిక్లేర్ చేసినా కూడా ప్రతిరోజు వాళ్ళకు దినదిన గండం అక్కడ చూస్తున్నారు. వాళ్ళు తెలంగాణలోనే అసలు ట్రైబల్స్ మనం లేరనుకుంటాం. ఆంధ్ర తెలంగాణలో, మహారాష్ట్ర తర్వాత చాలా మిగతా జార్ఖండ్ ఆ రాష్ట్రాల్లో ఉన్నారు. ఇక్కడ కూడా చాలామంది ఉన్నారు. వేలాది ఎకరాల భూమి ట్రైబల్స్కు సంబంధించిన భూమి నుంచి వాళ్ళను పక్కకు నెట్టబడ్డారు. వాళ్ళ భూమిలో వాళ్ళను చేర్చాలని గిలిగిరి రాణి కమిటీ అప్పుడు వైఎస్ రాజశేఖర్ గారు ఉన్నప్పుడు కోనే రంగారావు గారి కమిటీ ఇచ్చినప్పుడు ట్రైబల్కి సంబంధించి ఇక్కడ గిరిగిరి రాణి గారిని, మన ఆంధ్రలో మూర్తి గారిని, ఇద్దరు రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ను వేయడం జరిగింది. వాళ్ళిద్దరు రిపోర్ట్లు ఇస్తున్నారు. ఆ రిపోర్ట్స్ ప్రకారంగా వేలాది ఎకరాలు ట్రైబల్స్ ఉండాల్సినటువంటి భూమి అన్యాక్రాంతమైపోయింది. పెద్ద పెద్ద భూస్వాములు, అన్ని కులాలకు సంబంధించిన భూస్వాములు ఈనాడు వాళ్ళు చేస్తున్నారు. ఏ పార్టీ అయినా, రైట్ ఇష్టైనా లెఫ్ట్ ఇష్టైనా ఎవరైనా కూడా మొదలు ఆలోచించేది అంత్యోదయ కార్యక్రమం నుండి పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయులు చెప్పినటువంటి అంత్యోదయ కార్యక్రమం. ఆయన ఎవరైతే అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి మొదలు మనం ముందుకు చేర్చాలి. ఆ కుటుంబాలను కనీసం ఎమ్మెల్యే అయిన తర్వాత కానీ, ఎంపీ అయిన తర్వాత కానీ అటువంటి ఎన్ని కుటుంబాలను మీరు విముక్తి చేసినారనేటువంటి ఆలోచన చేయాలని అన్ని పార్టీలు అనుకుంటుంటారు. మన తెలంగాణలో, ఆంధ్రలో కానీ తెలంగాణలో కానీ వేలాది ఎకరాలు వాళ్ళకు సంక్రమించినటువంటి భూమి, పెసా యాక్ట్ ప్రకారంగా చట్టబద్ధంగా రావాల్సినటువంటి భూమి వాళ్ళకి ఇంతవరకు ఆలోచించలేదు. నేను వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, ఎవరన్నా అఖిలపక్ష సమావేశం పెడితే తెచ్చుకొని పోయి కూర్చోవాలని అనుకుంటున్నాను. కానీ ఒక్క అఖిలపక్ష సమావేశం ఎవరు పెట్టలేదండి. ఇంటెలెక్చువల్స్ కానీ, లెఫ్టిస్ట్ కానీ, రైటిస్ట్ కానీ, ఎక్స్ట్రీమిస్టులు కానీ, లేదా పండితులు పెద్ద పెద్ద మనం చూస్తాం టీవీలలో, ఒక పండితుడు ఒకటి చెప్తుంటారు, ఇంకో పండితుడు ఇంకోటి చెప్తుంటారు, ఇంకోటి వార్తలు కాగానే గ్రహబలం గురించి చెప్తుంటారు. ఒక ఆయన నా భార్య ఊకట్టది, ఏమండి ఈ గ్రహబలం గురించి ఎట్లా చెప్తారు వీళ్ళు, ఇవాళ ఏమనుకోవాలి నా గ్రహాన్ని చూసి, నేను ఏ విధంగా పనిచేయాలి రోజంతా. మరి చేతి కర్మ అది చూడక తప్పదు, వాళ్ళు చెప్పక తప్పదు. ఇటువంటివి జరుగుతూ ఉంటాయి. కానీ దీనికి సంబంధించినటువంటి సామాజిక పరిస్థితి గురించి మనం ఆలోచించడం, దీని గురించి ఆలోచించడానికి నేను ఇంతమంది చెప్తున్నారు కాబట్టి నేను మెన్షన్ చేస్తున్నాను. నేను దీని గురించి ఒక నిర్ణయం తీసుకుందామని ఇప్పుడు కాదు, 35 సంవత్సరాల క్రితం ఎన్టీ రామారావు గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నప్పటి నుంచి అప్పుడు పర్యావరణానికి సంబంధించినటువంటి సమస్యలు ఉండేది. పటాన్ చెరువు ఇక్కడ, అంతేకాకుండా విశాఖపట్నంలో ఎన్నో ఫ్యాక్టరీస్ పెద్ద పెద్ద వచ్చినప్పుడు కానివ్వండి, అది కొన్ని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా చెప్పడం జరిగింది. సమదా జడ్జిమెంట్ కానివ్వండి, మిగతా జడ్జిమెంట్ కూడా అవన్నీ వచ్చినాయి. అప్పటి నుంచి గిరిజనులకు ఏదో చేద్దామనేటువంటి తప్పని నాకు ఉండేది.